తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. పర్యావరణ అనుమతులకు కోర్టు లైన్ క్లియర్ చేసింది. పాలమూరు రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2021 నాటి కేంద్ర పర్యావరణ శాఖ ఆఫీస్ మెమొరాండంను రద్దు చేసింది. ఇప్పటికే ఓఎం ద్వారా మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలకు పూర్తి చట్టబద్ధమైన రక్షణ ఉంటుందని, ఇకపై ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులకు అనుమతి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యవసర మినహాయింపులకు చట్టబద్ధ నోటిఫికేషన్ తప్పనిసరని వ్యాఖ్యానించింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను భర్తీ చేయడం కుదరదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇప్పటికే జరుగుతున్న కీలక ప్రాజెక్టుల పనులకు ఎలాంటి అడ్డంకి లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.